నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో తీవ్ర స్థాయి ఉష్ణోగ్రతల నమోదుపై సీఎం చంద్రబాబు సమీక్ష. హీట్ వేవ్స్ పై ప్రజలను అలర్ట్ చేయాలని ఆదేశం. చిన్నపల్కూరులో ఆర్ఓపీ నిర్మాణానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని శంకుస్థాపన. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. జగన్ రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్ట్. గొడ్డలి పార్టీ సమాజానికి హానికరమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం. పాల్గొన్న కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. తీవ్ర స్థాయి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎండల తీవ్రత, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించేలా జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్దేశం చేశారు. హీట్ వేవ్స్ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల నమోదు, వడగాల్పుల తీవ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. గడిచిన 5 ఏళ్లలో కల్తీ మద్యం, గుంతల రోడ్లతో ప్రజలు అల్లాడారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. 49.95 కోట్ల వ్యయంతో నల్లపాడు, బండారుపల్లి స్టేషన్ల మధ్య నిర్మాణం చేయనున్న రోడ్డు ఓవర్ బ్రిడ్జికి ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. పెదపలకలూరు రైల్వే గేట్ స్థానంలో ఆర్ఓబీ నిర్మాణం జరగనుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి డిఆర్ఎం సుదేష్నా సేన్, జెడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా, కమిషనర్ కె మయూర్ అశోక్, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, చెరుకూరి తిరుపతిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు ఛానల్ నుంచి గూగుల్ సెంటర్ దాకా అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల్లోనే 5 బ్రిడ్జీల నిర్మాణం చేస్తున్నామన్నారు. రైల్వే శాఖ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి 10,000 కోట్ల నిధులు వచ్చాయని అన్నారు. ఈ సంవత్సరం ఆఖరికల్లా ప్రతి ఇంటికి మంచినీరు అందించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మొదటిసారి గుంటూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఢిల్లీకి తీసుకువెళ్లిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ ఉన్నతాధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గుంటూరు ఛానల్ నుంచి గూగుల్ డేటా సెంటర్ల దాకా, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జిల దాకా, ఆర్సెలర్ మెటల్ స్టీల్ నుంచి అమరావతి నిర్మాణం దాకా చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి 2 సంవత్సరాలలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాను నేను ఈ రోజున. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా ఇబ్బందులతో మొదలయ్యాం. 5 సంవత్సరాల్లో రాష్ట్రం ముందుకు వెళ్ళింది. మళ్ళీ 5 సంవత్సరాలు ప్రభుత్వం మారిన తర్వాత మీరు చూశారు, ఎక్కడ పట్టినా కల్తీ లిక్కర్, గుంతలమయంతో ఉన్నటువంటి రోడ్లు, అభివృద్ధి లేని, నిరాశ నిస్పృహలతో ఉద్యోగాలు లేని యువత. ఇలాంటి సమయంలో మళ్ళీ గుంటూరు ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మక తీర్పు ఇవ్వబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, నేను కేంద్రంలో కానీ అయ్యేటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చారు. మా సుదర్శన్ సేన్ మొన్నారు మేడం గారు ఎప్పుడు కూడా ప్రోయాక్టివ్, షీఈ్ ఆల్వేస్ ప్రోయాక్టివ్. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుందంటే ఐ విల్ బి దేర్ సార్ టు లుక్ ఆఫ్టర్ అంటది. చాలా విషయాల్లో కోఆపరేట్ చేస్తున్నారు మేడం. ఇది 18 నెలలు అంటున్నారు, కొద్దిగా వీలైతే సాబ్ దేకి 1 year 12 months మే కంప్లీట్ కన్నా, ఓకేనా?
We will cooperate from all departments. I am ensuring as a local representative, I will cooperate with all the departments. Please ensure us to complete this project within 12 months. Okay? Thank you, sir. Thank you very much. గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక మాజీ సీఎం జగన్ అసత్యాలతో విషం చిమ్ముతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. అమరావతి అభివృద్ధిని చూసి జగన్లో భయం మొదలైందని, వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా వైసీపీకి రావని విమర్శించారు. జగన్ తన మీడియా సమావేశంలో చెప్పిన ప్రతిదీ పచ్చి అబద్దమని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని స్పష్టం చేశారు. రాజారెడ్డి హత్య నుంచి వివేక హత్య వరకు అంతిమ లబ్ధిదారుడు జగన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. గొడ్డలి పార్టీ సమాజానికి హానికరమని, ప్రజలు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పైన కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచలేనటువంటి విషయముల మీద కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఊహించని విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని, పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు. మొత్తం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు పచ్చి అబద్ధాలు. నేను ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ పార్టీ పుట్టికే అబద్ధాల పైన పుట్టినటువంటి పార్టీ. ఫ్రస్ట్రేషన్కి లోనయ్యాడు. చెప్పడానికి ఏదీ లేక చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దోషంలో తీసుకెళ్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హీట్ వేవ్స్ ఎక్కువగా వీస్తుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వృద్ధులు, పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. గుంటూరులో 43 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. డీహైడ్రేషన్ కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. మే 25 వరకు ఇలానే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు మొదటి కార్యక్రమం ప్రతిపాడు నియోజకవర్గం తిక్కరెడ్డిపాలెంలో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం సంకల్పించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడానికి, వాటి పట్ల అవగాహన కల్పించడానికి ఇది ఒక మంచి వేదిక కానుందని తెలిపారు. అంతేకాకుండా ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజల వ్యయ ప్రయాసాలు జిల్లా కేంద్రం వరకు వచ్చి నియోజకవర్గ స్థాయిలోనే నెలకు 4 సార్లు అధికారులు సందర్శించడం వలన ప్రజల అర్జీలకు వారి సమక్షంలోనే న్యాయమైన పరిష్కారం కూడా లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించడమే కాకుండా సంబంధిత శాఖల అధికారులు నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం వచ్చే శుక్రవారం పెద్దనందిపాడులో నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. పెద్దనందిపాడులో నిర్వహించే కార్యక్రమంలో పెద్దనందిపాడు, కాకుమాను మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలకు తెలపవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి ఎస్ఎస్కే కాజావలి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జ్యోతి బస్సు, జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ప్రతి అర్జీని పాజిటివ్ గా మనం చేసే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు ఒకరిద్దరు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా తగాదం ఉండొచ్చు, భూ వివాదం ఉండొచ్చు, ఫ్యామిలీలోనే డిస్ప్యూట్ ఉండొచ్చు. ఇటువంటివి ఒకరికి మనం ఫేవర్గా ఇస్తే ఇంకొక వ్యక్తి ఎప్పుడూ అగ్రీవ్డ్ గానే ఉంటారు. అంతేకాకుండా కొన్ని ప్రభుత్వం తరపు నుంచి కూడా చేయలేని రిక్వెస్ట్లు ఉంటాయి. అటువంటివి మనం చేయలేని పక్షంలో ఎందుకు చేయలేకపోతున్నాము, కారణాలు వాళ్ళకి గౌరవప్రదంగా మర్యాదగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలిగితే పర్పస్ ఇస్ సాల్వ్.
ఇక్కడ ఉద్దేశం కూడా, ప్రభుత్వ ఉద్దేశం కూడా ప్రతి గ్రీవెన్స్ ని అర్జీదారుడికి అనుకూలంగా రిజాల్వ్ చేయాలి అని అనడం కాదు. ఎందుకంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్షించారు. జూన్ నెలాఖరులోపు ఈ ప్లాంట్ల ఏర్పాట్ల పనులు పూర్తి చేసి వ్యర్థాల ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బీజేపీపై యువతలో అసహనం పెరుగుతుందనడానికి కాక్రోచ్ జనతా పార్టీకి ఆదరణ పెరగటమే నిదర్శనమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. గుంటూరులో ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. గత 12 ఏళ్లలో న్యాయస్థానాల్లో పలు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులను గవర్నర్లు, ఎంపీలుగా చేసిన ఘనత బీజేపీదని మండిపడ్డారు. సర్ పేరుతో ప్రజల ఓట్లను తొలగించడం దుర్మార్గమన్నారు. ఎన్డీఏ కూటమి తప్పులను ప్రశ్నిస్తే వాళ్లపై తప్పుడు కేసులు పెట్టడం, వేధింపులకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. యువత ఆలోచన చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు, నియంతృత్వాన్ని ఎదిరించేందుకు ముందుకు రావాలని ఈశ్వరయ్య సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క తప్పులను ప్రశ్నిస్తే వాళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు, అదేవిధంగా అర్బన్ నక్సలైట్లు, వారు కమ్యూనిస్టులు, విదేశాల నుంచి వచ్చింది, ఇది అమెరికా నుండి పుట్టింది, అమెరికా చేస్తున్న అమెరికా నుండి పుడితే అక్కడ అమెరికాలో ఉన్న ట్రంప్ ఎవరు? మీ నరేంద్ర మోడీ గారికి బ్రహ్మాండమైనటువంటి జాన్ జిగిరి దోస్త్. కాబట్టి ఇట్లాంటి తప్పుడు మాటలన్నీ మాట్లాడి దేశ యువత యొక్క ఆలోచనలు మార్చాలంటే అది సాధ్యమైనటువంటిది కాదు. మీ ప్రభుత్వం పైన, మీ పాలన పైన, మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం పైన, మీ అవినీతి పైన ఈ దేశంలో యువతలో చాలా పెద్ద ఎత్తున అసహనం ఉంది అన్నదానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. నగర సుందరీకరణ పేరుతో కార్పొరేషన్ అధికారులు రోడ్లు తవ్వి వారాలు తరబడి వదిలేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గార్డెన్స్ లో ఐటీసీ ఎదురు రోడ్డు పక్కన డ్రైనేజీ కోసం కార్పొరేషన్ అధికారులు కాల్వ తీశారు. అయితే 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు అధికారులు పట్టించుకోకపోవడంతో కొన్ని రోడ్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారి ప్రక్కన షాపుల యజమానులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మీపురం ప్రధాన రహదారి మాస్టర్ ప్లాన్ లో 80 అడుగులు ఉండగా నోటీసులు కూడా ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు మరో 6 అడుగులు పగలగొడుతున్నారని షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే బాండ్లు ఇస్తామంటున్నారని మండిపడుతున్నారు. ఏది ఏమైనా నగర సుందరీకరణ పేరుతో రోడ్లు ఎక్కడికక్కడ తవ్వి వదిలేయకుండా వెంటనే మరమ్మతులు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. మా ఓన్ ప్రాపర్టీలో కొట్టుకుంటూ ఎలా ఒప్పుకుంటాం? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మీది మీ గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఊరుకోదుగా. గవర్నమెంట్ ఏదో ముందే చెప్పాలి కదా. చెప్పకుండా బాండ్స్ ఇస్తాం, అది ఇస్తామని చెప్పి మాట్లాడుతూ రమ్మన్నారు. ఇంతవరకు కాగితాలు ఇవ్వాలా, ఏం చెప్పలా మాకు. మీరు రండి, మేము చేసి పెడతామన్నారు, ఏం చేయాలా? ఇంకా కాగితాలు అసలు ఎంత పోతుంది ఎందుకు కూడా చెప్పలా. 82 అడుగుల రోడ్డుని ఎందుకు కొట్టారో ఎవరికి తెలియదు. అది ఎవరిని ఇబ్బంది పెట్టాలని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇదంతా. ఇది కరెక్ట్ అవుతుంది కాదు. 80 అడుగుల రోడ్డు ఉంది ఇప్పుడు, 82 అడుగుల రోడ్డు ఉంది ఇప్పుడు. రోడ్డు రావాల్సిన మాస్టర్ ప్లాన్ పక్కన 80 అడుగులు చెప్పారు ప్లానింగ్. మేము కోర్టుకి వెళ్ళాం అన్నమాట. 80 అడుగుల రోడ్డుకి వెళ్తే వాళ్ళు ఏమంటారు, మీ 80 అడుగుల రోడ్డు మాకు సంబంధం లేదు, క్రాస్ వస్తుందంట. గుంటూరులో ఎన్ని క్రాసులు లేవు? పట్టాపురం క్రాస్ లేదా, సంబల్గురు క్రాస్ లేదా, పురుటిపడి క్రాస్ లేదా, ఎన్ని రోడ్లు? అన్ని క్రాస్ రోడ్లే. రోడ్డు క్రాస్ లేదు, ఏం లేదు, అన్ని రోడ్లు క్రాస్ ఉన్నాయిగా. అంటే అవన్నీ రోడ్లు క్రాసుల్లో కానీ ఇక్కడికి వచ్చే క్రాస్ కావాలంటే వాళ్ళకి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని కోరారు. గత అనేక మాసాలుగా కాకినాడలో, అమలాపురంలో, నగరములో కీలకమైన ప్రాంతాల్లో సదస్సులు పెట్టి ఒక రాష్ట్రవ్యాప్తమైనటువంటి ఆందోళన చేసే క్రమంలో
మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ అంశం మీద దృష్టి పెట్టి తన పలుకుబడితో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా సాధించాలని కోరటం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని, మనకి రావాల్సిన ఉన్న అవకాశాలని నగర కమిషనర్ మయూర్ అశోక్ ఐపీడీ కాలనీ రిజర్వాయర్, సంగం జాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగరంలో నీటి కొరత రావడానికి వీల్లేదన్నారు. అలాగే త్రాగునీటి సరఫరాలో కలుషిత ఫిర్యాదులు అందాయని, వార్డు సచివాలయాల వారీగా పైప్లైన్ ఆడిట్ చేసుకోవాలని, ఎక్కడైనా సమస్య గుర్తిస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. త్రాగునీటి సరఫరాపై అందే ఫిర్యాదుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. సంగం జాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించి నగరానికి సరఫరా చేసే త్రాగునీటిలో క్లోరిన్ తగు మోతాదులో ఉండేలా చూసుకోవాలన్నారు. జాతీయ రహదారి వెంబడి కొబ్బరి బోండాలు, తాటిముంజల వ్యర్థాలు వేస్తున్నారని, ప్రత్యేక బృందాల ద్వారా వేసేవాన్ని గుర్తించి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలన్నారు. స్తంభాల్గరు పార్క్ వద్ద ప్రమాదకరంగా ఉన్న ఇనుప విద్యుత్ స్తంభం తొలగించి కొత్త స్తంభం ఏర్పాటు చేస్తున్న కారణంగా రేపు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు స్తంభాల్గరు ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని డీఈఈ గురవయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనలో భాగంగా నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో 4 వారాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణను ఈ నెల 23 నుండి ప్రారంభించనున్నట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో తీవ్ర స్థాయి ఉష్ణోగ్రతల నమోదుపై సీఎం చంద్రబాబు సమీక్ష. హీట్ వేవ్స్ పై ప్రజలను అలర్ట్ చేయాలని ఆదేశం. చిన్నపల్కూరులో ఆర్ఓపీ నిర్మాణానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని శంకుస్థాపన. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. జగన్ రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్ట్. గొడ్డలి పార్టీ సమాజానికి హానికరమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతిపాడు నియోజకవర్గంలో 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం. పాల్గొన్న కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.